ఈ రోజు ప్రజాపక్ష పార్టీ తరఫున ఎంఆర్ఓ గారి ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కడప ఉక్కు పరిశ్రమ గురించి ఒక వినతిపత్రం పంపించడం జరిగింది. అది ఏమంటే 2007వ సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మణి స్టీల్ అనే పేరుతో దాదాపు 11,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. అటు తర్వాత ఆయన మరణించిన తర్వాత 11 సంవత్సరాలకు 2018లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ స్టీల్ అథారిటీ అనే పేరుతో శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఆయన పోయిన తర్వాత డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2021లో ఏపీ గ్రిడ్ స్టీల్ పవర్ ప్లాంట్ అనే పద్ధతిలో ఆయన కూడా దాదాపు 15,000 కోట్ల పెట్టుబడి అని చెప్పి ఆయన కూడా శంకుస్థాపన చేసినాడు. అటు తర్వాత ఆయన కాలంలోనే 2023లో మళ్ళా ఒకసారి జేఎస్డబ్ల్యూ కంపెనీతో కలిసి టైఅప్ అయినామని చెప్పి అప్పుడు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పోలవరము అదేవిధంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ రెండు కూడా విభజన ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరము 4,000 కోట్లు 5,000 కోట్లు పోలవరానికి అయితే కేటాయిస్తున్నారు. కానీ కడప ఉక్కు గురించి పట్టించుకునే నాదుడే లేదు. కరువు ప్రాంతము వెనుకబడిన ప్రాంతము అయిన రాయలసీమలో అనేక మంది రైతు కార్మికులు విద్యావంతులు ఇది లేక ఉపాధి లేక వాళ్ళంతా వలసలు పోతానే. కానీ ఈ ప్రాంతాన్ని గురించి ఏ ప్రభుత్వం అయితే ఊరికే ఏదో శంకుస్థాపన చేయడము కంటతుర్పు చేయడము చేస్తూ ఉంది. కాబట్టి సో ఈ విషయాన్ని పరిశీలించాలని చెప్పి ప్రజాపక్షం పార్టీ తరఫున ఈరోజు ఎంఆర్ఓ గారి ద్వారా మేము వినతిపత్రం పంపడం జరిగింది. దీన్ని స్పందించాలని కూడా కోరుకోవడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఆ విధంగా స్పందించకుంటే పెద్ద ఎత్తున రైతులు కార్మికులు విద్యావంతులతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.